ఇప్పుడు ఎస్పెషలీ గోల్డ్లో కూడా మనకు ఆర్డీ వచ్చింది. ఉమ్, ఎవ్రీ మంత్ అవును. మనం ఎంతని కట్టుకుంటే వాళ్ళు కొంతమంది గోల్డ్ బ్లాక్ చేస్తున్నారు, లేదంటే అమౌంట్ అని పెట్టి 11 నెలలు మనం కడితే ఒక నెల వాళ్ళు కట్టి Correct. టోటల్గా, లేదా 10 నెలలు మనం కడితే ఒక నెల వాళ్ళు కట్టి ఇలా చేస్తున్నారు. రైట్. ఒక్కసారే గోల్డ్ కొనలేని వాళ్ళు, ఉమ్, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కానీ లోవర్ మిడిల్ వాళ్ళు కానీ, పెళ్ళైనా ఏ అకేషన్ అయినా ఒక్కసారి గోల్డ్ కొనలేరు కాబట్టి చిన్న చిన్న మొత్తాల్లో ఒక చోట పెట్టుకొని గోల్డ్ కొనడం జరుగుతుంది. ఇప్పుడున్న ఈ కాస్ట్కి అసలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అవసరమా? వాట్ యూ సే అబౌట్ ఇట్? గోల్డ్ అనేది గోల్డ్కి ఈక్విటీస్కి నెగిటివ్ కోరిలేషన్ ఉందండి. అంటే ఈక్విటీ మార్కెట్స్ పెరిగినప్పుడు గోల్డ్ సైడ్ వేస్ వెళ్తుంది, గోల్డ్ పెరిగినప్పుడు ఈక్విటీ మార్కెట్ సైడ్ వేస్ వెళ్తాయి. సో రెండిట్లో ఉండడం ఈజ్ అ గుడ్ థింగ్. అటు ఇటు కూడా అటు ఉండాలి. ఇటు ఉండాలి, అంటే రెండిట్లో కొంత ఉండాలి. అక్కడ, కొంత ఇక్కడ. కొంత ఇక్కడ ఉండాలి, అప్పుడే మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై అవుతుంది. రైట్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక మీరు చెప్పారు కదా గోల్డ్ ఇన్ని రెట్లు పెరిగిందని చెప్పని. గత గత సంవత్సరంగా తీసుకుంటేనే 2025 జనవరి నుంచి ఇప్పటికి తీసుకుంటే 150% పెరిగింది. బా. ఈక్విటీ జీరో. సో ఇలాంటప్పుడు మనం మొత్తం ఈక్విటీస్లో ఉన్నా మనకి రిస్కే. సో కొంత ఎలొకేషన్ ఖచ్చితంగా గోల్డ్కి ఉండాలి. మన వాళ్ళు ఎప్పటి నుంచో గోల్డ్లో పెడుతూ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్లో పెట్టడానికి మార్గాలు చాలా అయ్యాయి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా నెల నెల కొంచెం అమౌంట్ కట్టుకుని ఈ జ్యువెలరీ కంపెనీస్ ప్రోత్సహిస్తున్నాయి. అలా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్ అని చెప్పి ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే గోల్డ్ ఈటీఎఫ్స్ అని లాంచ్ చేస్తారు. అవును, అవును. చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే దీనిలో అడ్వాంటేజ్, మనం మినిమం అమౌంట్ ఇంత చెప్పినట్టే 100 రూపీస్, 100 రూపీస్ తోటి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు గోల్డ్ కొనాలంటే కనుక మనం ఖచ్చితంగా ₹1,00,000 పెద్ద అమౌంట్ ఉంటే కానీ కొనుక్కోవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు, మనకి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మనం పెడతాము, గోల్డ్లో ప్రతిరోజు కొనుక్కుంటూ వెళ్తాం. అది దానికి లాకింగ్ పీరియడ్ ఏదో పెట్టారండి. లాకిన్ ఉండదు. సీరియస్లీ? లాకిన్ ఉండదు. రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక 2 years అయింది. పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇది లాకింగ్ పీరియడ్ 5 ఏళ్ళు ఉందండి అన్నారు. ఓకే, అలా ఎలా ఉంటుందని మీరు నాకు ముందు చెప్పాలి కదా అని నాది. సో వెంటనే తీయాలి అని అంటే వాళ్ళు తీయడానికి లేదంటాడే. అయితే మన గవర్నమెంట్ ఇంత ముందు సావరెన్ గోల్డ్ బాండ్స్ అని చెప్పి లాంచ్ చేశారండి. అవును, అది ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు, దానికి లాకిన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది తీసేశారు. ఓకే, తీసేశారు. దానికి 5 to 7 years లాకిన్ ఉండేది. సంవత్సరానికి 2.5% అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు అది బ్యాడ్ లక్, అది లేదు ఇప్పుడు. బట్ గుడ్ ఆప్షన్ ఇప్పుడు అంటే కనుక ఈటీఎఫ్స్, మ్యూచువల్స్ ఫండ్ ద్వారా గోల్డ్, సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం చేయొచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఇన్వెస్ట్ చేశానన్నానో అది లాకింగ్ పీరియడ్ ఏమి ఉండదు అంటారా? అయితే లాకింగ్ పీరియడ్ అయితే ఏముండదండి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో లాకింగ్ పీరియడ్స్ ఉండేవి ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కానీ ఉంటాయి. వాటికి 3 ఏళ్ళే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని ఉంటుంది. దానికే మనం లాక్ చేసుకోగలుగుతాము. ఆ తర్వాత వీ కెన్ సెల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఆఫ్టర్ 3 years లాకింగ్ పోతుంది. అయితే ఐ నీడ్ యువర్ అడ్వైస్. అదే ఒక్కసారి మీకు చూపిస్తాను. సో దాన్ని ఎలా మనం చేయొచ్చని మీరు చెప్తారు. షూర్, తప్పకుండా. తర్వాత ఇప్పుడు ఈఎంఐలో ల్యాండ్ కొనడం, లేదా చిన్న చిన్న మొత్తాల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ కొనడం, అది మనకు అవసరం ఉంది అని అన్నప్పుడు అమ్ముదామంటే వెంటనే అమ్ముడవదు. కరెక్ట్. వెంటనే ఎన్కాష్ అయ్యే అవకాశం లేదు. అవును. మనం కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి అన్నట్టు ఉంటుంది ల్యాండ్ పరిస్థితులు. గోల్డ్ లాగా స్పాట్లో ఈ రోజు రేట్ ఎంత, లేదా దీన్ని ఇందులో ప్యూరిఫై చేసేసి మేము తీసేసుకుంటాం అన్నట్టు ఉండదు ల్యాండ్ మీద. అవును. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అబ్సల్యూట్లీ. రిటైర్మెంట్లోనో లేదు అని అంటే ఎవరికన్నా నాలంటి వాళ్ళకో చిన్న ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకో అది ఒక పెద్ద కోరికలాగా అలా పక్కన ఉంటుంది ఎప్పుడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, హైదరాబాద్ ఉన్న పరిస్థితుల్లో, లేదా మన ఇండియాలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఈజ్ ఇట్ సేఫ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఈజ్ గుడ్ అండి. అంటే మనిషికి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. కరెక్ట్. అంతవరకు. ఇంకా ఆ పైన అనేది ఈజ్ ఆప్షనల్. ఇందాక మనం అనుకున్నట్టు డైవర్సిఫికేషన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండాలి, కాస్త కొంచెం ల్యాండ్ ఉండాలి, తర్వాత ఈక్విటీస్ ఉండాలి. కానీ ల్యాండే మొత్తం అయిపోకూడదు. ఇప్పుడు ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళు చూసినట్టు కనుక ఒక ల్యాండ్ సరిపోదు. ఒక ల్యాండ్ అయ్యాక ఇంకో ప్లాట్ అయ్యాక ఇంకో అపార్ట్మెంట్, మల్టిపుల్ అపార్ట్మెంట్స్, మొత్తం అంతా అపార్ట్మెంట్స్ ల్యాండ్తో లాక్ చేసేసుకుని దానికి ఈఎంఐలు కట్టుకుంటూ జీవితం అంతా ఒక జనరేషన్ ఈఎంఐలు కడతారు, ఇంకొక జనరేషన్ రెంట్ల మీద ఆస్వాదిస్తూ ఉంటారు. ఒక జనరేషన్ శుభ్రంగా వాళ్ళు సర్వనాశనం అయిపోతే ఆ పైన వచ్చేవాళ్ళు సుఖపడతారు. అంతే కదండి. అంతే అండి. ఒక జనరేషన్ మొత్తం దానికి ఇంకా త్యాగం ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకి లేదు. అదే వాళ్ళు జాబ్ మారుదామన్నా మానలేరు. ఇంకా నా వల్ల కావట్లేదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, నాకు కొంచెం బ్రేక్ కావాలన్నా బ్రేక్ తీసుకోలేరండి వాళ్ళు. సో వాళ్ళు లాక్ అయిపోతారు. వాళ్ళు వాళ్ళకి పని చేస్తున్నారో బ్యాంక్స్ కోసం పని చేస్తున్నారో అర్థం కాదు. ఎందుకంటే ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్. సో ఒకటి వరకు ఓకే,
ఇంకా అంతకు మంచి వర్క్ అయితే కనుక ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు లాక్ ఇన్. కరెక్ట్. ప్లస్ ల్యాండ్లో మనకి చాలా హిడెన్ కాస్ట్ ఉండేవి, మనకు కనిపించవు. రిజిస్ట్రేషన్, తర్వాత దాని మెయింటెనెన్స్, టెనెంట్స్ వేకేట్ అయితే మళ్ళీ మార్చడాలు, పెయింట్స్, మళ్ళీ బ్రోకర్స్ వాళ్ళకి ఇవ్వడాలు. ఇప్పుడు కొత్తగా మీకు ఒకటి వచ్చింది తెలీదా? 1 month రెంట్ మేము ఉంచేసుకుంటామండి, మేము పెయింట్స్ రిపేర్స్ అవి, ఇది కొత్తగా అంటున్నారు. అవును. నేను అన్నాను ఏమండి, ప్లస్ ఇదొకటైతే ఇంకొకటి ఎవ్రీ ఇయర్ 10% 5% హైక్ అంటే ఇంట్లో ఏం పెరుగుతున్నాయి? ఏం పెరగట్లేదా? ఇప్పుడు ఈ రోజు 60,000 70,000తో ఉన్న ఫ్లాట్ నెక్స్ట్ ఇయర్కి 10% అంటే 77,000, ఆ పైన 77 + 7 84. ఇలా పెరుగుతూ పోతే నెవర్ ఎండింగ్ స్టోరీ కదండి. దీన్ని ఎందుకు ఎవరు మాట్లాడరు నాకు ఎప్పటికీ అర్థం కాదు. మరి మాకైతే జీతాలు 10% కూడా పెరగట్లేదు. దీన్ని ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? దీన్ని ఎలా ఫేస్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? అంటే అదే మెయిన్ ప్రాబ్లం అండి. ఇప్పుడు మనము టెనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే, వాళ్ళేమో కోట్లు తెచ్చుకుని లోన్లు తీసుకున్నారు, వాళ్ళు ఈఎంఐలు తీరట్లేదు, వాళ్ళు 30 ఏళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి. ఈఎంఐ సపోజ్ 2 కోట్ల ప్రాపర్టీ అనుకోండి, 2 కోట్ల ప్రాపర్టీకి 1,40,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది ఈఎంఐ. ఇప్పుడు మన రెంటల్ వాల్యూస్ అంత లేవు ఇండియాలో. 3% 4% ఇస్ ద రెంటల్ yield. అంటే మీరు చెప్పిన అమౌంట్ 60,000 to 70,000 అవును వాళ్ళకి వచ్చే రెంట్స్. ఇంకా వాళ్ళ పాకెట్ నుంచి వెళ్తుంది ఓనర్స్ కి. సో ఆ ఓనర్స్ సంవత్సరానికి కనీసం 10% పెంచకపోతే వాళ్ళ లోన్లు ఫస్ట్ 10 years వదిలేసుకోవాలి వాళ్ళు రెంట్. అంటే వాళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. సో వాళ్ళు ఆ ఉద్దేశంతో హైక్ చేసుకుంటూ వెళ్తారు. అల్టిమేట్ గా ఆ భారం పడేది మిడిల్ క్లాస్ వాళ్ళకి.